ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథం నుండి 112వ కీర్తన ధ్యానం చేసుకుందాము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కీర్తనాకారుడు దావీదు మహారాజు యెహోవాను స్తుతించుడి అని మనతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన యెహోవాను స్తుతించుచు మనలను కూడా స్తుతించుమని ఆయన తన యొక్క అనుభవమును పంచుకుంటూ స్తుతించుమని కోరుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఆస్తికర్తల, ఐశ్వర్యవంతుల, జ్ఞానవంతుల, అందచందములు కలిగిన వారా, కుటుంబ బలగములు కలిగిన వారా, స్నేహితులు, ప్రియులు కలిగిన వారా? ఎవరు ధన్యులు అనే గొప్ప ప్రశ్నకు ఆయన ఆజ్ఞలను బట్టి, దేవుని యొక్క ధర్మశాస్త్రమును బట్టి ఆనందించువాడు, అది కూడా అధికముగా ఆనందించువాడు. నా ప్రియులారా, రోజు మనం ఆహారం తీసుకుంటాం. అయినా మనకు స్పెషల్గా ఇంట్లో ఏదైనా వడ్డించినప్పుడు అది మనకు అధికమైన ఆనందమును ఇచ్చేదిగా ఉన్నది. రోజు ఆహారం తీసుకున్నా కూడా, రోజు నువ్వు దేవుని యొక్క వాక్యమును చదివినా కూడా, ధ్యానం చేసినా కూడా అది సామాన్యముగానే నీకు అనిపించవచ్చు. కానీ దేవుని యొక్క ఆజ్ఞల యందు నువ్వు అధికముగా ఆనందించితే అది నీకు ధన్యత. అటివాడు ధన్యుడు అని ప్రభు వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. అధికముగా ఆయన ఆజ్ఞల యందు ఆనందించువాడు ధన్యుడు. ప్రైజ్ ye the Lord. Blessed is the man that feareth the Lord. Blessed is the man whoever fears the Lord, that delighteth greatly in his commandments. He that delights in the commandments of the Lord, he is blessed. So, are you delighting in the word of God, in the commandments of the Lord, in the word of God? Then you'll be a blessed person of the God. Blessed is the man that feareth the Lord. How great it is. What a wonderful name it is. What a wonderful promise it is to be blessed by the God, to be called as a blessed man upon the earth. May the Lord stir up the desire to have the delightness in the word of God, in the commandments of the Lord, and to fulfill the commandments of the Lord, to please the Lord, to be a delighted person in the living word of God. May the Lord bless you. Amen.